జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయబడిన భోజన వితరణ కార్యక్రమం. ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి ఇలాంటి భోజన వితరణ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవచ్చు. సంప్రదించండి జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ విజయవాడ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. మా మిత్రులు పుట్టినరోజులు ఈ రోజున జరుపుకుంటూ ఆ సందర్భంగా భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు నాడు అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించండి. ప్రతిరోజు సాయంత్రం పూట జరిగేటువంటి ఈ భోజన వితరణ కార్యక్రమంలో సర్వీస్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సంప్రదించవచ్చు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా మీరు చేయాలనే సర్వీస్కు ఒక వేదికగా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఉపయోగపడుతుంది. మంచి పని చేయాలనుకున్న ఎవరైనా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మీ చేత స్వయంగా అన్నదానం చేయించడానికి మరియు పేదలకి వస్త్రాలు మరియు ఓల్డేజ్ హోమ్లో ఏ విధమైన సర్వీసెస్ చేయాలనుకున్నా కానీ జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించినట్లయితే మేము దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేసి మీ చేత నీడీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందవలసినవన్నీ కూడా ఒక బ్రిడ్జిలాగా ఉపయోగపడి మేము వారికి మీ ద్వారా అందిస్తాము. లాభాపేక్ష లేకుండా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్ కోసమే, సేవ కోసమే చేయబడుతున్నటువంటి శ్రమకూర్చి ఎంతో కష్టంతో ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో ఏర్పాటు చేస్తున్న ఈ అన్న వితరణ కార్యక్రమము, అలాగే జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న ఎంప్లాయీస్ వారి డ్యూటీ అవర్స్ తర్వాత ఏదో చేయాలనే తపనతో, ఏర్పాటుతో, ఆశతో మొదలైన ఈ జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉంది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఓల్డేజ్ హోమ్స్కి కావాల్సిన కొన్ని వస్తువులు, అలాగే దాతలు ఎవరన్నా ఏదైనా సహాయ సహకారాలు అందిద్దాము పేదవారికి అనుకున్నప్పుడు అది వస్త్రాలు, కొత్త బట్టలు, టవల్స్, అలాగే ఓల్డేజ్ హోమ్లో ఉన్న ముసలివారికి కావాల్సిన బ్రష్లు, టూత్ బ్రష్లు, ఒంటి సబ్బులు, బట్టలు, అలాంటివన్నీ కూడా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి అందించడం జరుగుతుంది. పేదవారికి ఏ విధమైన సహాయం కావాలన్నా, మీరు ఏర్పాటు చేయాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. ఒక బ్రిడ్జ్ లాగా మీకు వారికి మధ్యన ఉండి ఒక వారధిలాగా కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.